జుబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నవీన్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ దినోత్సవం రోజున ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడం తన అదృష్టమని నవీన్ యాదవ్ అన్నారు. జుబ్లీహిల్స్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని, నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తానని ఆయన స్పష్టం చేశారు. మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, అధిష్టానం పెద్దలైనటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు ఆశీస్సులతో నా మీద ఎంతో నమ్మకంతో ప్రజలకు అండగా ఉంటానని ఎంతో నమ్మకంతో నాకు అవకాశం కల్పించినటువంటి మా ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇన్ఛార్జ్ మేడం అండ్ విశ్వనాథన్ గారు, ఎంటైర్ క్యాబినెట్ అందరు ఆశీస్సులతో ప్రజాసేవ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. వారి గౌరవం నిలబెట్టే విధంగా మా ప్రాంత ప్రజలందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపేయడం మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు నా ప్రాంత ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, కార్యకర్తలకు, మంత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది. కాన్స్టిట్యూషన్ డే రోజే నేను ప్రమాణం చేయడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను, అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ ప్రమాణం మా ప్రాంత ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకానికి ప్రమాణం అని తెలియజేస్తూ వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా వారి సమస్యలు, ప్రాంత అభివృద్ధి, వారి సమస్యలన్నీ కూడా వారి సమస్యలు పరిష్కరిస్తూ ప్రాంత అభివృద్ధిని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటారని తెలియజేస్తూ పెద్దలు కాంగ్రెస్ పార్టీ